యుద్ధం ప్రారంభమై 3.5 ఏళ్లైనా రష్యాపై ఇంత పెద్ద దాడి జరగలేదు. ఉక్రెయిన్ అతిపెద్ద అటాక్ చేసింది. అటు ట్విట్టర్పై కూడా ఉక్రెయిన్ నుంచే సైబర్ దాడులు జరిగాయని ఆరోపించారు ఎలన్ మస్క్. సామాజిక మాధ్యమం ఎక్స్ అలియాస్ ట్విట్టర్ డౌన్ అయింది. ఒక్క రోజులోనే 3 సార్లు సేవల్లో తీవ్ర అంతరాయం నెలకొంది. ఎంతో మంది ఎక్స్పర్ట్స్ పనిచేసే ఎక్స్ కు ఏవైందని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఎక్స్ పై భారీ సైబర్ దాడి జరిగిందని చెప్పారు దాని యజమాని ఎలన్ మస్క్. తాము ప్రతిరోజు సైబర్ దాడికి గురవుతున్నామని, ఇప్పుడు జరిగిన దాడి వెనుక భారీ కుట్ర, ఒక దేశం హస్తం ఉందన్నారు. దీని వెనుక ఉక్రెయిన్ ఉందన్నారు. సైబర్ దాడికి పాల్పడిన ఐపీ అడ్రస్లు ఉక్రెయిన్ దేశానికి చెందినవేనన్నారు. సైబర్ దాడుల వల్ల 56% మంది యాప్ యూజర్లు, వెబ్సైట్ వాడుతున్న వారిలో 33% మంది సమస్యలు ఎదుర్కొన్నారు. అమెరికా, ఇండియా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా వంటి ప్రధాన దేశాల్లో ఈ అంతరాయం నెలకొంది. 40,000 మంది యూజర్లు ఫిర్యాదు చేశారు. ఎక్స్ పై అటాక్ చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆదేశించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటు రష్యా, ఉక్రెయిన్ ముగించేందుకు ఒకవైపు ప్రయత్నాలు జరుగుతుంటే, ఆ 2 దేశాలు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఒక దేశంపై మరో దేశం దాడులు చేసుకుంటున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా వైమానిక దాడులతో విరుచుకుపడగా, తాజాగా ప్రతీకార దాడులు చేసింది. మాస్కో దిశగా కీవ్ డ్రోన్లను ప్రయోగించింది. అయితే వాటిని కూల్చివేశామని మాస్కో మేయర్ ప్రకటించారు. అయితే మాస్కోపై యుద్ధం ప్రారంభమయ్యాక ఈ స్థాయి దాడి జరగలేదని సమాచారం. మాస్కో ప్రాంతంలో 11 డ్రోన్లను కూల్చివేశారు. మాస్కోలోని 2 ఎయిర్పోర్టుల్లో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఉక్రెయిన్ దాడుల్లో చాలా మంది గాయపడ్డారు. భవనాలు దెబ్బతిన్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై కూడా రష్యా విరుచుకుపడింది. క్షిపణి దాడులకు పాల్పడింది. అయితే ఆ క్షిపణులు తాము కూల్చివేశామని ఉక్రెయిన్ చెప్పుకుంది. యుద్ధం ముగింపునకు సౌదీ అరేబియాలో ఉక్రెయిన్, అమెరికా అధికారులు కీలక చర్చలు జరుపుతున్న రోజే దాడులు జరగటంతో అసలు యుద్ధాన్ని ముగించాలని ఉక్రెయిన్ రష్యాకు ఉందా, లేకపోతే పోరు కొనసాగించాలనుకుంటున్నారో అర్థం కావటం లేదు. యుద్ధభూమి నుంచి అమెరికా వైదొలగడంతో వెనక్కి తగ్గినట్టే కనిపించింది ఉక్రెయిన్. మళ్లీ ఉన్నట్లుండి విరుచుకుపడింది. 91 డ్రోన్లు మాస్కోపై పడ్డాయి. మొత్తం రష్యా భూభాగంపై 331 డ్రోన్ దాడులు చేసింది. జనావాసాలపై దాడులు జరగటంతో రష్యా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మాస్కో ప్రాంతంలో 2,10,00,000 మంది నివసిస్తుంటారు. అలాంటి చోట అటాక్స్ చేయడంతో తాము ఎంతకైనా తెగిస్తామని ఉక్రెయిన్ చెప్పకనే చెప్పింది. రష్యా కూడా ప్రతిదాడులకు సిద్ధమవుతోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ గడ్డపై జరుగుతున్న అతిపెద్ద యుద్ధం ఇది. 43,000 మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోగా 4 లక్షల మంది గాయపడ్డారు. 6,000 మంది రష్యన్లు మరణించారు. ఇటీవలే ఉక్రెయిన్లోని పలు ప్రాంతాలపై రష్యా క్షిపణి డ్రోన్లతో విరుచుకుపట్టడంతో 14 మంది మరణించారు. 10ల సంఖ్యలో గాయపడ్డారు. ఉక్రెయిన్కు అమెరికా సాయాన్ని నిలిపివేసిన నేపథ్యంలో రష్యాను నిలువరించేందుకు యూరప్ దేశాలు ముందుకొచ్చాయి. యూరోపియన్ దేశాలు ఫ్రాన్స్ లో భేటీ అయ్యాయి. అత్యంత కీలక సమావేశాలు జరుగుతున్నప్పుడే దాడులు, ప్రతిదాడులు జరగటంతో అన్ని దేశాలు ఆందోళన చెందుతున్నాయి.